ఆకాశవాణి హైదరాబాద్ వివిధ్ భారతి కార్యక్రమాలకి స్వాగతం. ఈ రోజు మీట్ ద స్టార్ ప్రోగ్రాంలో మనతో ఎవరున్నారు అంటే డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల. మరి రకరకాల రంగాలలో అచీవ్మెంట్ సాధించిన వాళ్ళని మనం మీట్ ద స్టార్ ప్రోగ్రాం ద్వారా కలుసుకుంటున్నాము. మరి ఈ రోజు మల్టీ టాలెంటెడ్, ప్రొఫెషనల్లీ ఒక డాక్టర్, లిరిసిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక సెల్ఫ్ మేడ్ ఫోటోగ్రఫర్ డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల. ఐ వెల్కమ్ యూ టు మీట్ ద స్టార్ ప్రోగ్రామ్ అండ్ ఆర్ స్టూడియోస్. హలో, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? యా ఐఎమ్ గుడ్. ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, మన దేశం అంతా చుట్టి ఫొటోస్ తీస్తూ ఉన్నారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియోస్ ఫస్ట్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో మీట్ ద స్టార్ ప్రోగ్రామ్ కంటే ముందే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మీ పేరు మెన్షన్ చేసినప్పుడే మిమ్మల్ని పిలవాలి అనుకున్నాము. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. సో లేట్గా అయినా కానీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్పుడు కుదరలేదు రావడానికి, బట్ స్టిల్ ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడుకోవడానికి, బట్ ఎక్కువగా మీ ఫోటోగ్రాఫ్సే కనిపిస్తూ ఉంటాయి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసినప్పుడు. సో చిన్నప్పుడు అనుకున్నారా ఫోటోగ్రఫీ చేయాలని కానీ, ఫోటోగ్రఫర్ అవ్వాలని కానీ? లేదు, చిన్నప్పుడు అసలు లేదు. లేదు. సో ఫస్ట్ ఫోటో తీసింది ఎప్పుడు మీరు? నాకు గుర్తున్నంత వరకు అంటే అజంతా ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినప్పుడు డాడీకి చిన్న కెనాన్ కెమెరా ఉండేది. ఓకే. సో అన్నయ్య మాత్రమే ఫోటోలు తీస్తూ ఉండేవాడు. సో నాకు గుర్తున్నంత వరకు అయితే అప్పుడు ఫస్ట్ ఫోటో అప్పుడే తీసాను నేను. అజంతా కేవ్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫోటో తీశారు క్యానన్ కెమెరాలో. సో అప్పుడు అన్ని ప్లేస్మెంట్స్ అన్ని కరెక్ట్గానే వచ్చినాయి, ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేశారు అప్పుడు? గుర్తుందా అసలు ఆ ఫోటో? తీసింది మమ్మీ ఫోటోనే. అది కూడా ఇలా టిల్ట్ అయి ఉంటుంది, వంకర ఉంటుంది. అందులో కొంచెం షేక్ ఉంటుంది మధ్యలో. అంటే అప్పుడు మనకి ఆ షట్టర్ స్పీడ్ కానీ వీటి గురించి ఏం తెలియదు కాబట్టి సో ఆ బ్లర్ ఫోటో అనేది ఉంది ఇంకా. ఓకే, ఇట్ ఈస్ దేర్ విత్ యూ. ప్రొఫెషనల్లీ మీరు ఒక డాక్టర్, డెంటల్ సర్జన్, బీడిఎస్ చేశారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూర్ స్పెండింగ్ విత్ ఫోటోగ్రఫీ, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ అండ్ టు ఆర్ట్స్. ఇటువైపే వచ్చేసారు. దీనికి కారణం ఏమైనా ఉందా? కారణం అంటే లైక్ ఇప్పుడు నాకు అన్నయ్య ఉన్నాడు. సో నార్మల్గా ఎవ్రీ ఫ్యామిలీ అయినా పెద్ద కొడుక్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేయలేరు అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో నాకంటే ముందు మా అన్నయ్య చాలా బాగా ఫొటోస్ తీస్తుండేవాడు. ఆ అన్నయ్యని చూసి ఇన్స్పిరేషన్తో నేను ఫోటోగ్రఫీ నేర్చుకోవడం జరిగింది. ఓకే, బట్ దాన్నే ఫుల్ టైమ్ ప్రొఫెషన్ లాగా తీసుకున్నారు కదా, అందులో ఏం రిస్క్ కనపడలేదా మీకు? దట్స్ వాట్ ఐ మీన్ టు ఆస్క్. కొన్ని కావాలనుకుంటే కొన్ని ఖచ్చితంగా వదిలేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఒకటి కావాలనుకున్నాను, సో మిగిలినవి ఏ వచ్చినా కూడా నాకు అన్ని నెగ్లిజిబుల్గానే అనిపించినాయి. మీరు అంటారు కదా ఫోటోగ్రఫీ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యువర్ ఓన్ సోల్ అనేసి. సో వెన్ డిడ్ దిస్ హ్యాపెన్ టు యూ? 2014 నేను అప్పుడు బీడిఎస్ కాలేజ్లో ఉన్నాను. సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో నేను 2 ప్రాక్టికల్లో ఫెయిల్ అయ్యాను. ప్రాక్టికల్లో ఫెయిల్ అయినప్పుడు మనకి అంటే మాకు మెడికల్ ఫీల్డ్లో ఏంటంటే 6 months వెయిట్ చేయాలన్నమాట మళ్ళీ రాయడానికి. సో ఆ 6 months మొత్తం ఖాళీగానే ఉంటాం. అదే టైంలో అన్నయ్య కెనడా వెళ్ళిపోయారు, ఇండియా వదిలేసి. అప్పుడు కెనడా వెళ్ళిపోయినప్పుడు ఇంకా అన్నయ్యకి ఫోటోగ్రాఫ్స్ అంటే బాగా ఇష్టం. నాకేమో మోరల్ సపోర్ట్ అంతా అన్నయ్య ఉండేవాడు. చాలా భయపడుతూ ఉండేవాడిని నేను. ఎప్పుడు ఏమున్నా కూడా అన్నయ్య ఉన్నాడు అన్న ధైర్యం ఉంటుండే. సో అన్నయ్య సడన్గా వెళ్ళిపోవడం, మళ్ళీ అదే టైంలో కాలేజ్లో ఫెయిల్ అవ్వడం అంతా నాకు ఒక బర్డన్ లాగా అనిపించింది. సో ఇప్పుడు అన్నయ్యకి దగ్గరగా ఉండాలంటే నాకు తెలిసిందంటే ఏంటంటే ఫోటోగ్రఫీ ఒకటి. ఇప్పుడు అంటే ఒక ఫోటో తీస్తుంటే అన్నయ్యకి దగ్గరగా ఉన్నాను అన్న ఫీలింగ్లో ఉంటుండే. సో అదే కృషితోని ఇంకా ఫోటోగ్రఫీకి దగ్గర అవ్వటం. సో నేను ఎప్పుడు ఫోటో తీసినా కూడా సో అన్నయ్య నా పక్కనే ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది, ధైర్యం వస్తుంది అనమాట. సో అదే అలా చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. నేను కూడా చాలా ఎమోషనల్. మీరు తీసిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఏదో ఫోటోగ్రాఫ్ తీయాలి అని ఒక సబ్జెక్ట్ని వెతుక్కొని తీసినట్టుగా అనిపించదు. ఆ సబ్జెక్టే మిమ్మల్ని ఫోటో తీసేలాగా అట్రాక్ట్ చేసింది అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనకి అది ఇప్పుడు మనం ఫోటో తీస్తున్నాం, ఏదో కెమెరా ఉంది కదా క్లిక్ చేసామంటే కాదు కదా, మనం కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. కనెక్ట్ అయితే అప్పుడు దాన్ని రిప్రజెంట్ చేయగలగాలి. సో ఆ 2 ఒకటే అయితేనే నీకు ఫోటోగ్రాఫ్ బయటకు వచ్చినట్టు, లేకపోతే అన్నీ నార్మల్ ఫోటోగ్రాఫ్స్. ఓకే, సో మీరు దేశమంతా తిరుగుతూ ఫొటోస్ తీశారు. అందులో పండగలు ఉన్నాయి, జాతరలు ఉన్నాయి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ సెలబ్రేషన్, కలర్, వైబ్రెన్స్, కల్చర్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో హౌ డు యూ కనెక్ట్ టు ఇట్? అన్ని కల్చర్స్కి మీరు అంటే యూ విల్ బీ వన్ పర్సన్ హూ కెన్
క్యాప్చర్ మెనీ థింగ్స్ అండ్ జాయిన్ ఆల్ ద డాట్స్. ఏ ఆర్ట్ ఫీల్డ్లో అయినా అంతే కదా, ఇప్పుడు ఏ ఎమోషన్ అయినా కూడా మనం ఈజీగా కనెక్ట్ చేయగలుగుతాం. లైక్ ఇప్పుడు నా మీడియం వచ్చేసి ఫోటోగ్రఫీ అనుకోండి. ఫోటోగ్రఫీలో ఏం క్యాప్చర్ చేస్తున్నాం అనే దానికంటే దేన్ని ఎంత బాగా చూపెట్టగలుగుతున్నాం. లైక్ యు ఆర్ కనెక్టింగ్ టు దట్ సోల్. ఫోటోగ్రఫీ అంటే ఫోటో తీసాము అయిపోయింది కాకుండా ఫోటోగ్రాఫర్ ఏమనుకుంటున్నాడు మనకు అన్కాన్షియస్గా మనకి అది అయిపోతుంది అనమాట. సబ్కాన్షియస్లీ మనకి మన చిన్నప్పటి నుంచి పెరిగిన మెథడాలజీ, లైక్ మన క్యారెక్టర్ కావచ్చు, లేక యాటిట్యూడ్ కావచ్చు, అవన్నీ అందులో ఫోటోలో కనిపిస్తాయి యాక్చువల్లీ. సో మీరు ఆ ఫోటోని అంత ఈజీగా అబ్జర్వ్ చేస్తున్నారు, మంచిగా అనుకుంటున్నారంటే మీరు ఫోటోగ్రాఫర్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతున్నారు అని అనుకోవచ్చు. ఓకే, కల్చర్ని మీరు కనెక్ట్ చేయగలుగుతారా? ఇప్పుడు చాలాసార్లు ఆల్మోస్ట్ మీరు డీప్ డౌన్ సౌత్ నుంచి తీసుకుంటే నార్త్ ఇండియన్ కల్చరల్ ఫెస్ట్లకి వెళ్ళారు, నార్త్ ఈస్ట్ ఫోటోలు కూడా కనపడ్డాయి మీ ఫొటోస్లో. సో ఏదైనా కల్చరల్ కనెక్ట్ మీకు కనపడిందా? కల్చరల్ కనెక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ వేరే ఫోటోగ్రాఫర్స్ని తీసుకున్నాం అనుకోండి, ఫారినర్స్ కానీ ఎవరు చూసినా కూడా ఇండియాకే వస్తూ ఉంటారు. ఎక్కువగా ఏం చేస్తారు, ఇండియా అనగానే ఎక్కువ కల్చరల్ ఫ్రీడమ్ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో నేను ట్రావెల్ చేసినప్పుడు నేను తీయాలనుకోకపోయినా కూడా నేను ఆటోమేటిక్గా తెలియకుండానే కల్చరల్లోకి వెళ్ళిపోవడము. సో కల్చరల్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంటే చాలా బాగా క్యాప్చర్ చేయగలను. మనం ఒక ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు తీసిన ఫొటోస్ ఏంటి అని ఏం చూడను నేను. నార్మల్గా వెళ్ళిపోతాము, అక్కడ మనకి ఏం ఎమోషన్ అనిపిస్తుందో క్యాప్చర్ చేస్తాం. బట్ క్యాప్చర్ చేసిన తర్వాత చాలామంది మన ఫొటోస్కి రియాక్ట్ అవుతున్నారు. సో రియాక్ట్ అవుతున్నారు అని అంటే సంథింగ్ ఏదో కనెక్షన్ ఉంది. అప్పుడు తెలియకపోయినా, అంటే స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియకపోయినా కానీ తర్వాత ఐఎమ్ మేడ్ ఫర్ దిస్, అంటే నేను దీనికోసమే ఉన్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో అలా కనెక్షన్. సో కేరళలో మీరు కొన్ని క్యాప్చర్ చేశారు కదా, కాంతారా సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అవుతారు అసలు అది ఏంటి అన్నది. అందులో గ్రావిటీ చాలా కనిపిస్తుంది, ఒక ఎనర్జీ బయటికి వస్తున్నట్టుగా ఆ ఫోటో చూస్తే చాలా తెలుస్తుంది. సో మీరు దాని గురించి ముందుగా తెలుసుకుంటారా? ఫస్ట్ తెయ్యం అంటారు వాటిని, ఆ ఫెస్టివల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసేసి. తెయ్యం ఫెస్టివల్ క్యాప్చర్ చేసే దానికంటే ముందు మనకు తెలియాలంటే మనం ఒక మంచి సీనియర్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఒక వర్క్షాప్కి వెళ్ళడం కానీ నేర్చుకోవడం కానీ చేయాలి. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను వర్క్షాప్కి వెళ్ళాను అనమాట. తెయ్యం వర్క్షాప్కి వెళ్ళారు. తెయ్యం వర్క్షాప్కి వెళ్ళాను. ఫోటోగ్రాఫర్ పేరు వచ్చి శ్రీరంజ్, మంచి స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ కేరళలో. సో ఫస్ట్ నాకు తెయ్యం క్యాప్చర్ చేసినప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటంటే ఎథికల్ ప్రిన్సిపల్స్ అనమాట. కల్చర్ని కల్చర్లాగా ఎలా క్యాప్చర్ చేయాలి, కల్చర్కి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ ఎథిక్స్ ఫాలో అంటే ఏదో ఫోటో తీసినాం కదా వైరల్ అయిపోతుంది అన్న టైప్లో కాకుండా, సో దానికి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఉన్న పీపుల్కి రెస్పెక్ట్ ఇచ్చి ఫోటోగ్రాఫ్స్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ వర్క్షాప్లో ఏదైతే నేర్చుకున్నానో తర్వాత నేను వెళ్ళిన ప్రతిసారి ఇంకా అదే రిప్రజెంట్ చేసుకుంటూ క్యాప్చర్ చేయడం జరిగింది. ఎనర్జీ ఉంటుంది, చాలా వైల్డ్గా కూడా ఉంటుంది. అంటే చాలా ఇప్పుడు మాకు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు ఫైర్ని కిక్ చేస్తూ ఉంటారు, అంటే డెమిగాడ్ అనుకోవచ్చు. ఫైర్ని కిక్ చేసినప్పుడు ఫైర్ పార్టికల్స్ కానీ మన మీద పడతా ఉంటాయి అన్నమాట. నేనేంటంటే క్యాప్చర్ కోసం వెళ్ళి మరీ ఫ్రంట్లో నిల్చునేవాడిని అనమాట. నా మీద ఫైర్ పడ్డా పర్లేదు అన్న టైప్లో క్యాప్చర్ చేస్తుండే నేను. ఎందుకంటే క్యాప్చర్ రావాలంటే అక్కడ ఖచ్చితంగా ఉండాలి. సో నేను క్యాప్చర్ చేసిన ప్రతిసారి ఏ రోజు కూడా ఒక్క ఫైర్ పార్టికల్ కూడా నా మీద పడలేదు. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ మీద చాలా మంది మీద పడి వాళ్ళు పక్కకి పారిపోవడం అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. సో నేను అనుకున్నాను సమ్టైమ్స్ గాడ్ అనుకోవచ్చు, ఇంకేదైనా ఎనర్జీ అనుకోవచ్చు మనని. సో ఆ పర్పస్ ఉంది, అంటే నేను ఆ ఎఫర్ట్ పెట్టగలిగాను కాబట్టి ఆ క్యాప్చర్ వచ్చింది అనే టైప్లో ఇంకా అలా ఉంటుండే. నాకు అంటే టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, ఆ ఫోటోగ్రాఫ్స్ చూసినప్పుడు కాంతారా సినిమా చూసినప్పుడు కూడా నాకు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ నన్ను కట్టిపడేసినట్టు అనిపించింది. ఈ ఫోటో చూసినప్పుడు ఈ యాంగిల్ ఎలా ఉందంటే మనం ఆ సన్నివేశం చూడ్డానికి వెళ్ళి ఫోటో తీసినట్టుగా లేదు, యాంగిల్ కొంచెం టాప్ యాంగిల్లోంచి తీసినట్టుగా అనిపించింది, స్లాంటింగ్గా. అది కూడా పైనుంచి కాదు, స్లాంటింగ్గా. ఎలా తీశారు అసలు ఆ ఫోటో? కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక దగ్గరికి వెళ్ళి నిల్చొని తీద్దామని అనుకుంటాము, బట్ ఆ ఫెస్టివల్ క్రౌడ్లో కావచ్చు మీరు అనుకోకుండా ఆటోమేటిక్గా వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు అనమాట. సో మనం వెళ్ళిన ప్లేస్కి మనం ఏమనుకోవాలంటే అరే నేను అక్కడ లేను, అరే అక్కడ ఉంటే బాగా వచ్చేది అనుకోకుండా నువ్వు ఎక్కడున్నావో అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో నువ్వు అక్కడ నిల్చున్నావు అంటే ఫర్ పర్పస్ యు ఆర్ స్టాండింగ్ దేర్. సో ఆ టైంలో నువ్వు నీ ఫోటోగ్రఫీ నాలెడ్జ్ అంతా యూజ్ చేసుకొని అక్కడ ఎంత బాగా రిప్రజెంట్ చేయగలుగుతావు అనేది ఆలోచించాలి తప్ప ఎలా వచ్చింది ఏంటి అనేది దాని గురించి ఆలోచించకూడదు. అలాగే వైల్డ్గా కూడా ఉంటాయి కొన్ని ఫోటోగ్రాఫ్స్ అన్నారు కదా. ఒక ఫోటోగ్రాఫ్లో మరి అది ఫెస్టో జాతరో నాకు తెలియదు కానీ ఒక పాముని బైట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి. అంత వైలెంట్గా వైల్డ్గా ఉన్న ఎకోసిస్టంలో డూ యూ ఫీల్ సేఫ్ టు గో దేర్ అండ్ క్లిక్ అ పిక్చర్?
అంటే అన్నీ వదిలేసుకొని ఇంకా ఫోటోగ్రఫీ చేయాలని నిర్ణయించుకున్నాను కదా. సో అది లేకపోతే వేరే ఏది లేదా అని అనుకున్నాను కదా. సో అది లేకపోతే వేరే లేదే అనుకున్నప్పుడు మనకు అక్కడ ఏమవుతాయి ఏంటి అని ఆలోచించొద్దు కదా. ఓకే, సో అప్పుడు ఫోటోగ్రాఫ్ క్లిక్ చేయడం ఇంపార్టెంట్ అంతే, ఆ తర్వాత సంగతి తర్వాత అంతే. కానీ నిజంగా చాలా రస్టిక్గా, వైల్డ్గా, రియల్గా ఉన్నాయి మీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ. చాలా ప్రొఫెషనల్గా కూడా ఉన్నాయి. సో దీనికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా మీరు? ప్రొఫెషనల్ ట్రైనింగ్ అంటే నేర్చుకోవాలి అంటే నాకు చెప్పాను కదా, అన్నయ్య మంచి ఫోటోగ్రాఫర్, అంటే అనేక రెస్పాన్సిబిలిటీస్ లేకపోయి ఉంటే అన్నయ్య ఇంకా మంచి ఫోటోగ్రాఫర్ అయ్యేవాడు. సో ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను ఫోటో తీస్తుంటే అరే ఇలా కాదురా ఇలా 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 అని నార్మల్గా అన్నీ నువ్వు తీసినట్టే తీస్తున్నాను, ఫోటో సరిగ్గా రావట్లేదు అని అంటున్నావు కదా అంటే, లేదురా అలా తీయకూడదు ఇలా తీయాలని నాకు నేర్పించేవాడు. నాకు అసలు తీయడమే రాదు. బట్ అన్నయ్య వెళ్ళిపోయాడు కెనడాకి. ఇప్పుడు అన్నయ్య నేను ఎలా ఇంప్రెస్ చేయాలి? ఫోటోగ్రాఫ్స్, ఒక మంచి ఫోటోగ్రాఫ్ తీసి ఇంప్రెస్ చేయాలి. సో తను చెప్పిన ప్రిన్సిపల్స్ అన్ని మీరు ఫాలో అవుతూ తీస్తున్నారా ఫొటోస్? ఇంకా ప్రిన్సిపల్స్ అనుకోవచ్చు. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకునేది అంటే అన్నయ్యని ఇంప్రెస్ చేయాలి. అన్నయ్యని ఇంప్రెస్ చేయాలంటే ఎలా ఫొటోస్ తీయాలి. సో అలా తీయాలి అంటే మనం ఏదో ఫోటోగ్రాఫర్ అంటే ఏదో నార్మల్ ఫోటోగ్రాఫర్ అయ్యారు, ఏదో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయ్యారు, ఈవెంట్స్ చేసుకుంటున్నాం అని అనుకోవద్దు కదా. మొత్తం ఇండియా అంతా, వరల్డ్ అంతా మన గురించి మాట్లాడుకునేటట్టు ఉండాలి. అప్పుడే కదా అన్నయ్య ప్రౌడ్గా ఫీల్ అయ్యి మా తమ్ముడు అని చెప్పుకుంటాడు. సో అది బెస్ట్ కావాలంటే ఖచ్చితంగా బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ని రెఫర్ చేయాలి. మీ అన్నయ్య ఆల్రెడీ ఇంప్రెస్ అయిపోయారు అనుకుంటున్నాను నేను. ఇంప్రెస్ ఎందుకంటే టైమ్స్ స్క్వేర్లో మీ ఫోటో ఫీచర్ చేశారు. సో అంతకంటే ఇంకేం కావాలి? ఈజ్ హీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్ నో? హీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో టైమ్స్ స్క్వేర్లో ఒక ఫోటోని, మీ ఫోటో పోర్ట్రైట్లా ఉంటుంది, అది ఒక అమ్మాయి ఫోటో. దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ దట్ ఫోటో. ఇట్ లుక్స్ వెరీ నార్మల్, చాలా మామూలుగా అనిపిస్తుంది, ఎవరో ర్యాండమ్ అమ్మాయి అనిపిస్తుంది, కానీ ఏదో స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటి? అది పుష్కర్ ఫెస్టివల్ యాక్చువల్లీ. ఓకే, పుష్కర్కి వెళ్ళిన వాళ్ళంతా ఎక్కువగా పోర్ట్రైట్స్ క్యాప్చర్ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ ఉన్న నొమాడిక్ ట్రైబ్స్ అనొచ్చు, లేదంటే జిప్సీస్ అంటారు. వాళ్ళంటే ఫేస్ కదలికలు కానీ చాలా బాగుంటాయి అనమాట. అంతకుముందు నేను క్యాప్చర్ చేసిన దానికంటే లాస్ట్ ఇయర్ ఒక ఫీమేల్ ఫోటోగ్రాఫర్ డాక్యుమెంటరీ చేశారు దాని మీద, వేరే అమ్మాయి మీద. సో ఆ అమ్మాయి చాలా వైరల్ అయ్యిందనమాట. వైరల్ అయిన తర్వాత అంటే మిగిలిన ఫోటోగ్రాఫర్స్ ఒక 100-200 ఫోటోగ్రాఫర్స్ వస్తే అందరూ వెళ్ళి ఆ అమ్మాయినే ఫోటోలు తీస్తున్నారు. సో నేనేమో ఆ అమ్మాయిని ఫోటో తీస్తే వైరల్ అయిందా, లేదంటే ఆ అమ్మాయి బాగుండడం వల్ల వైరల్ అయిందా అనే దాని మీద క్వశ్చన్ చేసుకున్నాను. సో క్వశ్చన్ చేసుకుంటే నాకు అప్పుడు కనిపించిన అమ్మాయి ఈ అమ్మాయి. సో సరే ఈ అమ్మాయి నేను అలా తీయగలనా లేదా అని చెప్పి నేను క్యాప్చర్ చేశాను ఈ అమ్మాయిని. ఈ అమ్మాయిని చాలామంది క్యాప్చర్ చేశారు తర్వాత కూడా. బట్ స్టిల్ నా ఫోటో అందరికంటే రిప్రజెంట్ అవ్వాలి అంటే ఇంకా టైమ్ స్క్వేర్లో వచ్చిందంటే ఇంకా రిప్రజెంట్ అయినట్టే కదా. సో యూ హ్యావ్ గివెన్ వరల్డ్ ప్లాట్ఫామ్ ఫర్ హర్ పోర్ట్రైట్. ఎస్. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఫెల్ హ్యాపీ. వెళ్ళి చూసుకోవాలని అనిపించలేదా మీకు? అనిపిస్తుంది నాకు. నార్మల్గా ఒక 5 times నా వీసా రిజెక్ట్ అయింది. లైక్ 5 times రిజెక్ట్ అయిన తర్వాత కూడా మనకి అంటే నార్మల్గా నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, లేదంటే చెల్లి యూఎస్లో ఉంటుంది, చెల్లి దగ్గరికి వెళ్ళాలి. చెల్లి ఏమో నేను అన్నయ్య టైమ్ స్క్వేర్లో వస్తుంది కదా నేను వెళ్తాను అని అంటే నేను అప్పుడు వెళ్ళొద్దని చెప్పాను. నేను వెళ్ళకపోతే మీరందరూ వెళ్ళొద్దు, నేను వెళ్తేనే మీరు రావాలి అని చెప్పేసి అప్పుడు ఆపేశాను అనమాట. తర్వాత వీడియోస్ వస్తాయి ఓకే. మనకి వీసా రిజెక్ట్ అయిన తర్వాత కూడా మన ఫోటో ఇప్పుడు టైమ్ స్క్వేర్ అంటే ఒక కంట్రీ అనుకుందాం. సో అట్లా నాకు 10 different దేశాలలో నా ఫొటోస్ ఫెయిల్ అయ్యాయి అనమాట. నేను వెళ్ళకున్నా కూడా నా ఫొటోస్ వెళ్తున్నాయి. సో హ్యాపీ. నేను ఇంకొక వెబ్సైట్ చూశాను, అందులో బెస్ట్ 20 ఫోటోగ్రాఫ్స్ అని ఉన్నప్పుడు అందులో చాలా ఫారెన్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. టాప్ 10 ఫోటోగ్రాఫ్స్. అందులో మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంది, ఇంక్లూడింగ్ ద పర్సన్ హూ క్యాప్చర్డ్ దట్ ఫోటో. అందులో మీ ఫోటో కూడా ఉంది. మహారాష్ట్రలో జరుగుతుంది వారీ ఫెస్టివల్. ఇప్పుడు జూన్లో స్టార్ట్ అవుతుంది, June 25 అలా టైంలో స్టార్ట్ అవుతుంది. మీరు ఆ 10 ఐకానిక్ ఇమేజెస్ అని పెట్టుంటారు డిస్క్రిప్షన్ వచ్చేసి. అంటే అప్పుడు మనకి స్టార్టింగ్ దాంట్లో రఘుబీర్ సింగ్ కానీ లేదా అనితర్ సింగ్ కానీ వీళ్ళంతా స్టార్టింగ్ లెగసీ ఫోటోగ్రాఫర్స్ అంటారు వీళ్ళు. సో వాళ్ళు తీసిన లెగసీ ఫోటోగ్రాఫ్స్కి నా ఫోటో ఇంక్లూడ్ చేసి టాప్ 10 ఇండియా ఇన్ 10 ఐకానిక్ ఇమేజెస్ అని చెప్పి పబ్లిష్ చేశారు. సో అది చాలామంది అచీవ్ చేయలేని ఫీట్ అది. ట్రూ. అండ్ ఆ ఫోటో కూడా
అంటే ఫోటోగ్రఫీ మీద పెద్దగా అవగాహన లేకుండా చూస్తే ఏంటిది కొంచెం బ్లర్రీ ఇమేజ్ లా ఉంది అనిపిస్తుంది. కానీ దానికి దక్కిన చోటు అసలు అంటే మనకు అంతకి మించి ఏముంటుంది, ఆ లిస్ట్ లో పైన మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అంతకు మించి ఏముంటుంది అనిపిస్తుంది. సో ఎలా క్యాప్చర్ చేశారా ఫోటో, దాని తర్వాత ఎడిట్ చేశారా, దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా చెప్పండి. మీకు దాని ఒరిజినల్ ఇమేజ్ చూపిస్తే ఇంకా షాక్ అయిపోతారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఓకే. సో ఫెస్టివల్ జరుగుతుంది, చాలా మంది క్యాప్చర్ చేస్తున్నారు, చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. నేనేంటంటే ఎక్కువగా సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తుంటాను, ఎవరెవరు ఏం క్యాప్చర్ చేస్తున్నారు, ఎలా క్యాప్చర్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ క్యాప్చర్ చేసే దాంట్లో నేను ఎలా అవుట్ స్టాండ్ అవ్వగలను. సో ఫోటోగ్రాఫర్ ఒక దగ్గర నిల్చొని క్యాప్చర్ చేస్తున్నాడంటే మనకు ఆ ఫ్రేమ్ అంతా అర్థమైపోతుంది అనమాట, ఏం తీస్తున్నాడు అనేది మనకి ఇమాజినేషన్లో వచ్చేస్తుంది. సో వాళ్ళంతా అటువైపు క్యాప్చర్ చేస్తున్నారు. నేనేంటంటే ఇంకొక మెట్టే వెళ్ళాలి కదా అని చెప్పేసి మనకి సబ్జెక్ట్ అక్కడ ఏం జరుగుతుంది, కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది, అందరూ హార్మోనీలో ఉన్నారు. సో హార్మోనీలో ఉన్నారు, ఇంకా ఆ టెంపుల్లో జరుగుతుంది, ఆ టెంపుల్ స్పెషాలిటీ కాబట్టి ఆ హార్మోనీ ఉండి ఆ టెంపుల్ని రిప్రజెంట్ చేయాలంటే నేను ఎలా క్యాప్చర్ చేయగలను. సరే నార్మల్గా క్యాప్చర్ చేద్దామంటే అందరూ తీసేది అందరూ టెంపుల్ని పర్సన్స్ని తీస్తున్నారు, బట్ ఆ మూమెంట్ని కూడా చూపించాలి కదా, వాళ్ళంతా హార్మోనీలో ఉన్నారు అంతా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తుంటే అపోజిట్ సైడ్లో ఒక చిన్న బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో వే లేదనమాట, చిన్నగా, అంటే నేను సన్నగా ఉంటుంది వే. సో నేనేం చేశానంటే సరే వెళ్ళి చూద్దాం, పాసిబుల్ అయితే వస్తుంది, లేదంటే లేదు అనే టైప్లో వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నేను క్యాప్చర్ చేస్తుంటే నన్ను చూసి ఇంకొక 2-3 ట్రై చేసి వచ్చారు, క్యాప్చర్ చేస్తున్నారు, వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. అప్పుడు కూడా నేను క్వశ్చన్ చేసుకున్నాను అనమాట, వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు, నేను క్యాప్చర్ చేస్తున్నాను, సో డిఫరెంట్గా చేయాలంటే ఏం చేయాలి. స్లో షట్టర్ క్యాప్చర్స్ ఎప్పుడు చేసినా కూడా, ఎవరు క్యాప్చర్ చేసినా కూడా ఒక్కసారి తీసిన షాట్ని మళ్ళీ తీయలేరు అనమాట. ఓకే. సో అంత అంటే అక్కడ మూమెంట్ జరుగుతుంటుంది కాబట్టి నిలబెట్టి తీయడం వేరు, మూమెంట్ జరుగుతున్న దాన్ని మోషన్లో తీయడం వేరు. సో ఇప్పుడు నేను ట్రై చేస్తే ఆ మోషన్ అనేది వచ్చింది అనుకోండి, నోబడీ కెన్ ట్రై ఇట్. ఒకవేళ వాళ్ళు ట్రై చేసినా కూడా అంత ఎగ్జాక్ట్గా రాదనమాట. సో అప్పుడు ట్రై చేస్తూ ఉన్నాను, బట్ అప్పుడు నేను ఎన్డీ ఫిల్టర్ లాంటిది ఏం యూజ్ చేయలేదు. మనం ఫోటోగ్రాఫ్స్ చేస్తున్నామంటే సరౌండింగ్ కూడా చాలా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు అది ఎన్డీ ఫిల్టర్ లేకుండా స్లో షట్టర్లో తీస్తుంటే ఏమంటే మొత్తం వైట్గా వచ్చేస్తుంది అనమాట, మొత్తం ఆ ఇమేజ్ అంతా వైట్గా వచ్చేస్తుంది. సో బయట స్కైకి అబ్జర్వ్ చేస్తే స్కైలో పాసింగ్ క్లౌడ్స్ ఉన్నాయి. సో పాసింగ్ క్లౌడ్స్ ఎప్పుడైతే మనకి సన్ని హైడ్ చేస్తున్నాయో ఆ టైం వరకు వెయిట్ చేసి క్యాప్చర్ చేసింది. నార్మల్గా ఎవరు పడితే వాళ్ళు తీయగలరు అనుకుంటారేమో కానీ తీయలేరు అనమాట. సో న్యాచురల్. సో ఆ టైంలో తీసిన తర్వాత షార్ట్ వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. లాస్ట్ ఇయర్ నేను సేమ్ ఫెస్టివల్కి వెళ్ళలేదన్నమాట, కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ లెగసీ ఫోటోగ్రాఫ్గా అది ఫీచర్ అయిపోయింది. సో చాలా మందికి తెలుసు కాబట్టి వేరే వాళ్ళు కూడా సేమ్ ఫోటో తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నేను లాస్ట్ టైం వెళ్ళలేదు, వెయిట్ చేస్తుండే ఫోటోలు వస్తాయి, ఎవరో ఒకరు తీసుంటారు. బట్ నా అదృష్టం ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళకి ఆ వే అనేది క్లోజ్ చేశారనమాట, అండ్ టెంపుల్ కలర్ కూడా చేంజ్ చేసేసారు. సో ఇప్పుడు ఎంత ట్రై చేసినా కూడా సో దట్ విల్ బి యూనిక్. ఇప్పుడు నేను తీసిన ఫోటో ఏదైతే అది యూనిక్ అయిపోద్ది అనమాట. అందుకే దేర్ ఇస్ అ పర్పస్. అంతేకాదు అరుణ్ గారు, దీని వెనక చాలా సైన్స్ ఉంది. హౌ డిడ్ యూ డీకోడ్ ఇట్? అంటే చదువుతారా దీని గురించి, ఎక్స్పీరియన్స్ తోటే వచ్చిందా? అబ్జర్వేషన్. అంతేకాదు మీ ఫొటోస్ అన్ని చూస్తే కూడా అన్ని కలర్స్ ఉంటాయి, మోస్ట్లీ దే ఆర్ వెరీ కలర్ఫుల్, వైబ్రెన్స్. కానీ హోలీ ఫోటో మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో పంపారంట, మీరు ఎందుకు అలా చేశారు? అంటే హోలీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒక కాంపిటీషన్ కి ఏదో పంపినప్పుడు అగోరా అవార్డ్స్. సో నందగౌన్ హోలీ అంటే చాలా మంది ఫోటోగ్రాఫర్స్ క్యాప్చర్ చేశారు. ఒక ఫోటోగ్రాఫర్ అయితే 80 lakhs క్యాష్ ప్రైజ్ కూడా విన్ అయ్యాడు కలర్ కాంపిటీషన్ 2019 ఆ టైం. సో అది వైరల్ అయిన తర్వాత చాలా మంది ఇంకా వెళ్ళి క్యాప్చర్ చేస్తున్నారు. అక్కడ ఎవరు తీసినా కూడా అన్ని సేమ్ క్యాప్చర్స్ ఉంటాయి. సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఎవరు ఎక్కడ నిల్చొని తీసారని చెప్పగలుగుతాం. సో దానికి కూడా నేను అవుట్ స్టాండింగ్ ఉండే కలర్లో అందరూ హోలీ అనగానే కలర్ అనుకుంటారు కదా. సో వై కాంట్ యూ థింక్ ఆపోజిట్, బ్లాక్ అండ్ వైట్? ఆల్వేస్ యూ వాంట్ టు బి యూనిక్. అందరూ చేసింది చేయొద్దు, సంథింగ్ డిఫరెంట్ చేయాలనుకుంటారు. కానీ అది మిస్ఫైర్ అవుతుందేమో అన్న భయం మీకు ఎప్పుడు ఉండదా? ఉంటుంది, ఎందుకుంటుందో. బట్ మనం రిస్క్ చేస్తేనే కదా తెలుస్తుంది అది మిస్ఫైర్ అవుతుందా లేదా అనేది. ఓకే. మీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడాలంటే, ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్కి ది బెస్ట్ అంటే ఏంటి అంటే BBC ఎర్త్ అలాగే నాట్ జియోలో ఫీచర్ అవ్వడం. ఆ రెండిట్లోనూ మీ ఫొటోస్ ఫీచర్ అయిపోయినాయి. సో ఏ ఫొటోస్ పంపారు, అవి ఎలా తీశారు, దాని వెనకాల కథ ఏంటో చెప్పండి. నాట్ జియోది అయితే మన హైదరాబాద్లో తీసింది. ఓ. నేను
కెమెరా ఉన్నప్పుడు హైదరాబాద్కి నార్మల్గా విజిట్కి వచ్చాను. కాలేజ్లో చదువుతున్నప్పుడే ఇక్కడికి వచ్చాను అనమాట. ఓకే. నెహ్రూ జువాలజికల్ పార్క్. ఓకే. జూ పార్క్ వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసి బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత అక్కడ కాంపిటీషన్ జరుగుతుంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీది. అదే క్యాంపస్లో మన పార్క్ బయట ఒక ఆడిటోరియం హాల్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్తే నాకు తెలీదు ఒకవేళ ఎంట్రీ చేయొచ్చా అని చెప్పి నేను అడిగాను అనమాట. చేయొచ్చు అన్నారు. సరే ఏం చేయాలి అంటే బయట షాప్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రింట్ తీసుకొని వచ్చి ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను రెడీగా ఉన్నాను. తర్వాత మధ్యలో ఒక అతను వచ్చి ఒకసారి ఫోటో చూపించండి, ఏది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి చూపించమంటే నేను పిక్చర్ చూపించాను అనమాట. పిక్చర్ చూపించిన తర్వాత వాళ్ళు సడన్గా 2-3 వెళ్ళి డిస్కస్ చేసుకున్నారు ఫోటో గురించి. చేసేసి లేదు డేట్ అయిపోయింది, మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి లేదు, ఆల్రెడీ విన్నర్స్ కూడా డిసైడ్ అయిపోయారు అని చెప్పేసి అని అన్నారు. అదేంటి ఇందాకే పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు కదా అని. తర్వాత నాకు అనిపించింది అనమాట, ఓకే సరే అవ్వలేదు కదా ఓకే అని చెప్పేసి నిరాశతోనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మనకి ఇంకా ఇన్స్టాగ్రామ్ ఒకటే కదా ప్లాట్ఫామ్, అప్లోడ్ చేసి అప్పటికే ఇంట్లో చాలా ప్రెషర్ ఉంటుండే నాకు, ఫోటోగ్రఫీ వదిలేసాయి అని చెప్పేసి. ఆ ప్రెషర్లో ఇంకా నేను అంత సరే నాకు ఇవన్నీ ఏమీ వద్దు, మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ డిలీట్ చేసేద్దాం అన్న టైప్లో ఉంటుండే. ద నెక్స్ట్ డే మార్నింగ్ నేషనల్ జియోగ్రఫీ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫ్యూచర్ మై ఫోటో అన్నట్టు మెసేజ్ వచ్చింది, మెయిల్ వచ్చింది. అప్పుడు దాని ఫస్ట్ స్టోరీ అది. తర్వాత మనకి కోవిడ్ లాక్డౌన్ టైంలో మనం ఎక్కడికి వెళ్ళలేం కదా, సో ఇంటి ముందు చిన్న చిన్న మొక్కల మీద ఫోటోలు తీస్తూ ఉండేవాడిని, ఇంటి వెనక నర్సరీలో ఫోటోలు తీస్తూ ఉండేవాడిని. సో పెద్ద పెద్ద మాస్టర్స్ క్లాసెస్ విన్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళు చెప్తారనమాట, మంచి ఫోటో తీయడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ బ్యాక్ యార్డ్ ఉంటే సరిపోతుంది అని చెప్తారు. సో దాన్ని నేను ప్రూవ్ చేయాలి కదా కరెక్టా కాదా అని చెప్పేసి. సో ఇంటి ముందు చిన్న మొక్కల మీద యాంట్ ప్రేని తింటూను అట్లాంటి ఫొటోస్ ఉండే. సో ఆ ఫోటో బీవీసీ మీదకి వెళ్ళింది. సో అప్పుడు మమ్మీకి చెప్తుండే, మమ్మీ అన్ని మొక్కలు కూడా నా ఫోటోని ఫీచర్ చేపించాయి. కానీ దట్స్ ఎ నైస్ స్టోరీ. యాపిల్ కూడా అలాగే ఫీచర్ అయింది. యాపిల్ అన్నప్పుడు కూడా అదే యాపిల్ ఫోన్లో తీసిన ఫోటో. యాపిల్ ఫోన్లో తీసిన ఫోటో. యాపిల్ ఫోన్లో తీసిన ఫోటో ఇంటి దగ్గర ఎకో పార్క్ అని ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి పార్క్లోకి వెళ్తే ఎవరు ఫారెస్ట్, ఎకో పార్క్ అంటే ఇంకా ఫారెస్ట్కి అటాచ్ చేసి ఉంటుంది, అందులోకి వెళ్తే ఎవరికి కనబడడం ఏమి అని వెళ్ళిపోయేవాడిని అనమాట నార్మల్. సో అక్కడ ఆ ఫోటో తీసిన తర్వాతే ఇంకో కొంచెం పబ్లిసిటీ పెరిగింది అనుకోవచ్చు. చాలా ఇంటర్వ్యూస్కి, పేపర్స్కి అవన్నీ ఆ ఫోటో తర్వాతే వచ్చినాయి. అండ్ ఇప్పుడు చాలామంది ఫోటోగ్రాఫ్స్ తీయాలి అని అంటే ఒక మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. బట్ యాజ్ ఎ ట్రావెల్ ఫోటోగ్రాఫర్ వాట్ డూ యూ క్యారీ అలాంగ్ విత్ యూ టు టేక్ పిక్చర్స్? అంటే మనం ఎందుకు ఫోటోలు తీస్తున్నాం అనేది మనకు ఫస్ట్ ఐడియా ఉండాలి. ఇప్పుడు నేను అనుకోండి పెద్ద బిల్ బోర్డ్ మీద నా ఫోటో ఫీచర్ అవ్వాలి, అప్పుడు నార్మల్ ఫోన్లో తీసిన ఫోటో క్లారిటీ ఉంటుందో ఉండదో తెలియదు కదా. సో పెద్ద గేడ్జెట్ కావాలి. లేదు అక్కర్లేదు, ఇంట్లో ఫ్రేమ్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటే చిన్న ఫోన్ అయినా సరిపోతుంది, పెద్ద కెమెరా ఉన్నా సరిపోతుంది. పర్స్పెక్టివ్ చాలా అంటారు. అంటే మనకి ఏం కావాలనేది ఫస్ట్ తెలియాలి కదా. మీరు ఏమేమి క్యారీ చేస్తారు? వాట్ ఆర్ యువర్ ఫోటోగ్రఫీ ఎసెన్షియల్స్? సో నా కెమెరా వచ్చి సోనీ ఆల్ఫా 7R3 42 మెగాపిక్సెల్ ఉంటుంది. అది ఫస్ట్ కెమెరా, అంటే అన్నయ్య కొనిచ్చిన కెమెరా. అన్నయ్య కొనిచ్చే కెమెరా కంటే ముందు కెనాన్ 700D అని ఉండేది, దాని మీదే నేను అంతా నేర్చుకుంది కాలేజీలో కానీ. సో అదేమో ఫ్రెండ్ కొనిచ్చాడు. ఓకే. సో ఎప్పుడైతే నా వీసా రిజెక్ట్ అవుతూ వచ్చిందో, ఒక 3-4 టైమ్స్ రిజెక్ట్ అయింది కదా, రిజెక్ట్ అయిన తర్వాత కొనిచ్చిన కెమెరా సోనీ ఆల్ఫా 7R3 ఇప్పటికీ కూడా అదే ఉంది. 3.5 years నుంచి అదే వాడుతున్నాను. ఓకే. సో దానికి వచ్చేసి 2 లెన్స్ ఉండే, ఒకటి 200-600 అది మన వైల్డ్ లైఫ్ కోసం అని చెప్పి తీసుకున్నాను, ఇంకోటి 35mm లెన్స్. సో నేను కల్చర్కి ఎప్పుడు వెళ్ళినా కూడా 600mm లెన్స్ మనం క్యారీ చేయలేము. సో నేను క్యాప్చర్ చేసిన మ్యాక్సిమం నా ఫొటోస్ నా ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా అన్ని 35mm లెన్స్తో క్యాప్చర్ చేసాను మ్యాక్సిమం. లెన్స్ క్యారీ కూడా చేయరు మీరు అలాంటి వాటికి వెళ్ళినప్పుడు? ఉంటే చేసేవాడిని, లేవు కాబట్టి ఉన్నదాంతో ఎంత బాగా తీయగలగా అనేది ఆలోచించాలి. అలాగే ట్రైపాడ్లు కానివ్వండి, లేకపోతే మూమెంట్ ఎక్కువ లేకుండా ఉండడానికి మధ్య వ్లాగర్స్ వాడుతూ ఉన్నారు కదా, గింబిల్స్ అలాంటివి ఏమి వాడరా మీరు? నేను తీసే పర్పస్ ఫోటోగ్రఫీ అలాంటిది. జనాల్లోకి వెళ్తున్నామంటే మనం కనబడకూడదు, చిన్న కెమెరా ఉంది కథం. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను వాళ్ళ మూమెంట్ని దొంగల్లాగానే అనుకోవచ్చు మనల్ని కూడా. అంటే ఫోటోగ్రఫీ ప్రైవసీ ఎంక్రోచ్ చేస్తున్నామా అని అనిపిస్తుంది. ప్రైవసీ అంటే అది డిపెండ్స్. అది ఇప్పుడు ఒక ఇద్దరిని తండ్రి కూతురు ఉన్నది అనుకోండి, ఫోటో తీసాము, వాళ్ళకి నచ్చితే అది ప్రైవసీ కిందకి రాదు, వాళ్ళకి నచ్చకపోతే ప్రైవసీ కిందకి వస్తుంది. సో వాళ్ళు ఆలోచించిన దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. స్ట్రీట్లో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి.
ఒక ముసలావిడ కూర్చొని ఒత్తులు చేస్తుంటారు, పక్కనే చిన్నపిల్ల కూర్చొని చదువుకుంటూ ఉంటుంది, ఇంకొక ఆవిడ ఎవరో వంట చేస్తుంటుంది, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ ఒక ఫోటోగ్రాఫర్ మైండ్ మాత్రం చాలా అట్రాక్టివ్ సబ్జెక్ట్, అది ఇట్ విల్ స్పీక్ వాల్యూమ్స్ అన్నట్టుగా ఉండే సబ్జెక్ట్ దగ్గరికే వెళ్తుంది. హౌ డస్ ఇట్ హ్యాపెన్ టు యూ? అది మనకి ఎక్స్పీరియన్స్తోనే అయిపోతుంది అనుకోవచ్చు. సో కొందరిని చూడగానే ఆహా ఇది ఫోటోగ్రఫిక్ ఫేస్, ఎక్కడికి వెళ్ళి తీస్తే బాగుంటుంది అన్న టైప్లో మనకి అర్థమైపోద్ది ఆటోమేటిక్గా, అలవాటు అవుతుంది. అలాగే మీరు ఎన్ఎఫ్టీ ఫోటోగ్రఫీ అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్ ఫోటోగ్రఫీలో మెంబర్గా ఉన్నారు కదా, సో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? అది నాన్ ఫంజిబుల్ టోకెన్ అనేది ఏంటంటే నార్మల్గా మనకి ఇక్కడ గ్యాలరీలో ఎగ్జిబిట్ చేస్తే ఫొటోస్ సేల్ చేస్తూ ఉంటారు కదా, సో డిజిటల్గా సేల్ చేసేదాన్ని నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటారు. ఓకే. సో మనకి కోవిడ్ టైంలో మనం ఎక్కడికి వెళ్ళలేము, సో నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, అట్లీస్ట్ యూ కెన్ గెట్ సమ్ మనీ అన్న టైప్లో అక్కడ అందులోకి వెళ్ళి 1 year రీసెర్చ్ చేసి తర్వాత ఇంకా అందులో పార్టిసిపేట్ చేయడం, నా ఫొటోస్ని సేల్ చేయడం అది జరిగింది. చేశారా? అందులో మీ ఫొటోస్ సేల్ చేశారా? ఫొటోస్ సేల్ చేశాను. నా ఫస్ట్ ఫోటో వచ్చేసి కూడా 1.5 lakh సేల్ అయింది. తర్వాత మనకు కొంచెం అంటే అప్పటి వరకు మనకి రెవెన్యూ సోర్స్ ఏం లేదు, మనం ఏం చేయాలి అన్న డౌట్ టైంలో అది చాలా యూజ్ అయింది నాకు. ఒక 1.5 lakh వస్తే నేను 1 year అంతా తిరిగేవాడిని అనమాట 1.5 lakh పెట్టుకొని. సో అట్లా చిన్న చిన్న సేల్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు అప్పుడున్నంత 2022, 2023 ఆ టైంలో చాలా బాగుండే. సో దట్ రిలేట్స్ టు మన ఏమంటారు బిట్ కాయిన్కి సంబంధించిన టైప్లోనే ఉంటాయి అన్నమాట, కాయిన్కి సంబంధించి. సో ఇప్పుడు అంతా మార్కెట్, అప్పుడున్న మార్కెట్ ఇప్పుడు లేదు, చాలా మంది వచ్చేసారు, అంత ఎథికల్ లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకరు 1 రూపీకి అమ్ముతారు, ఒకరు 2 రూపీస్కి అమ్ముతారు. సో అప్పుడు వాల్యూ అంతా పడిపోయింది. సో అలా ఆ వాల్యూ పడిపోయినప్పుడు నాకు 1 రూపీకి 2 రూపీకి అమ్మాల్సిన ఉద్దేశం నాది కాదని, సో ఐ స్టాప్డ్ డూయింగ్ ఇట్. ఓకే. అండ్ రాష్ట్రపతి భవన్, లలిత కళా అకాడమీ లాంటి ప్లేసెస్లో కూడా మీ ఫొటోస్ ఫీచర్ చేశారు కదా, సో ఎలాంటి ఫొటోస్ ఫీచర్ చేశారు అండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? మీకు ఫస్ట్ వర్క్షాప్కి వెళ్ళానని చెప్పాను, గుర్తుంది కదా. ఫస్ట్ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు మా మాస్టర్ ఏం చెప్పారంటే, ఇటువైపు నిల్చోండి, అటువైపు నుంచి గాడ్ వచ్చేస్తుంది, మీరు ఫొటోస్ తీయడానికి ఇటు బాగుంటుంది అని చెప్పేసి. ఓకే. సో అప్పుడు తీసినప్పుడు ఏమైందంటే నన్ను చాలామంది తోసేశారనమాట. నేను చాలా పక్కగా ఉండడం వల్ల అంటే ఈజీ గ్యాప్లోకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. 2-3 సార్లు కింద కూడా పడ్డాను అక్కడ. సో అక్కడ వాళ్ళు నన్ను లేపి అడుగుతున్నారు. అంటే నేను అక్కడ కేరళ వెళ్ళినప్పుడు నేర్చుకున్న ఒకే ఒక వర్డ్ ఏంటంటే మలయాళం అరిలే చేట, అంటే ఐ డోంట్ నో మలయాళం లాంగ్వేజ్ అన్న టైప్లో. అదొక వర్డ్ చెప్పేసరికి ఇంకా వాళ్ళు కాసే హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే హైదరాబాద్, అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తూ మరీ నన్ను క్యాప్చర్ చేయనిచ్చారు ఆ పిక్చర్ క్యాప్చర్ చేసిన తర్వాత మాస్టర్ అడుగుతారు, ఏమైనా మంచి క్యాప్చర్స్ వచ్చాయా, నువ్వు అటువైపు వెళ్ళావు ఏమైనా వచ్చాయంటే, సార్ ఐ గాట్ అన్ అవార్డ్ విన్నింగ్ పిక్చర్ అన్న కాన్ఫిడెన్స్తో చెప్పాను అనమాట. అవార్డ్ విన్నింగ్ పిక్చర్ అని నువ్వు ఎట్లా డిసైడ్ అయినావు అంటే, ఐ డోంట్ నో సార్, మై హార్ట్ సెడ్ ఇట్స్ అన్ అవార్డ్ విన్నింగ్ పిక్చర్. అప్పుడు చూపెట్టినప్పుడు మా మాస్టర్ నన్ను అనుకున్నాడు, వీడికి బాగా ప్రౌడ్ ఉంది అని అనుకున్నాడు. తర్వాత బట్ విన్ అయిన తర్వాత ఫస్ట్ అతనికే పంపించాను, సార్కే పంపించాను అనమాట నేను. సార్ అప్పుడు తను నన్ను చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు. నేను నార్మల్గా అనుకున్నాను, బట్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ గట్ ఫీలింగ్, ప్లీజ్ కీప్ దట్ అండ్ డూ ద సేమ్ అని చెప్పి నన్ను ప్రశంసించారు అనుకో. ఓకే. సో అది ఒక ఫోటో కేరళలో తీసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కులసాయి దసరా. మనకి దసరా జరిగినట్టే తమిళనాడు చెన్నైలో కూడా కులసాయి దసరా జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు నైట్ టైం క్యాప్చర్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. ఫైర్ ఉంటే మాత్రం ఇంకా నాకు పూనకం వచ్చేసినట్టు అయిపోద్ది. నాకు అప్పుడు కూడా చెన్నై వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి కదా వర్క్షాప్కి. ఫ్రెండ్ వేరే తెలిసిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఉంటే తనతో పాటు వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏం చేశాడంటే 5 o'clockకి రిటర్న్ బస్ బుక్ చేశాడు. 5 o'clockకి బుక్ చేశానంటే నేను బస్ ఎన్నింటికి 7 o'clockకి 7 o'clockకి బస్ ఉంది కదా, 5:30, 6 అంటే ఆ 6 వరకు కొంచెం లైట్ డౌన్ అయిపోతుంది, నా ఫైర్ క్యాప్చర్ చేసి వచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించేశాను. అంటే ఆ రోజు బస్ మిస్ అయినా పర్లేదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే తమిళనాడులో మనకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏం మాట్లాడరు, ఓన్లీ తమిళే మాట్లాడతారు. సో నేను అక్కడ వెయిట్ చేశాను. 5:30, 6 అవుతుంది. 6 తర్వాత ఫైర్ పట్టుకొని వస్తున్నారు. ఒకే ఒకరు వచ్చారు. నేను ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో తొందరగా బయటకు వచ్చేస్తుంటే సడన్గా నా ఎదురుగా ఒక అతను వచ్చారనమాట. అంటే డెమిగాడ్ సేమ్. తను వచ్చి తను పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు, వెనక్కి వెళ్ళనివ్వట్లేదు. ఓకే బస్ మిస్ అవుతుంది కదా, వెళ్ళిపోవాలి, నేను తొందరగా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదామని రెడీగా ఉన్నా. ఆయనేమో నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఓకే క్యాప్చర్ చేస్తేనే వెళ్తాడేమో అని చెప్పి క్యాప్చర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాను.
ఆ ఫోటో పంపించారా? ఆ ఫోటో పంపించాను. సో ఆ ఫోటో విన్ అయింది. వావ్. సో ఆ ఫోటో ఎప్పుడైతే పబ్లిష్ అయిందో ఇంకా మొత్తం హోల్ తమిళనాడు ఫోటోగ్రాఫర్స్ అందరూ నన్ను, తమిళనాడేనే కదా కేరళ వాళ్ళు కూడా, నేను ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్కి వెళ్తే నేను ఇక్కడ నుంచో హైదరాబాద్ తెలంగాణ నుంచి వస్తున్నాడు క్యాప్చర్ చేస్తున్నాడు పోతున్నాడు అంటే అవార్డు తీసుకొని వెళ్తున్నాడు, మేమేమో 15 years నుంచి చేస్తున్నాము, ఏదో మధ్యలో వచ్చి ఇట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు చూడు అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు. మీలాగా వాళ్ళు చూడట్లేదు కదా సబ్జెక్ట్ని. ఇంకా అది మనకు తెలియదు. ఇంకా అలాగే ఇండియా అన్వీల్డ్ అండ్ గ్యాంజెస్ గ్లోరీలో కూడా ఫోటో బుక్స్లో మీ ఫొటోస్ ఫీచర్ అయినాయి. సో వాటికి ఏ ఫొటోస్ పంపారు? రెట్రో కోల్కతా వాళ్ళు పబ్లిష్ చేశారు బుక్, అది ఇండియా అన్వైల్డ్ అని చెప్పేసి. అవి కూడా కొంచెం ఐకానిక్ ఇమేజెస్ అని చెప్పేసి. నా దగ్గర చాలా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, మంచిగా పంపించాలంటే నేను పంపించగలను. సో నేను ఏం చేశానంటే వాళ్ళని అడిగాను, మీరు ఫోటోగ్రాఫ్, వాళ్ళు సీనియర్ ఫోటోగ్రాఫర్స్, మీరు చూసే ఉంటారు కదా సార్, మీకు అందులో ఏ ఫోటో కావాలంటే చెప్పండి, ఆ ఫోటో నేను పంపిస్తాను అని చెప్పి ఆ ఫొటోస్ 5 photographs సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 5 photographsలో ఒకటి మహారాష్ట్రది, ఒకటి సేమ్ చెన్నై కేరళ, ఇంకోటి వారణాసి. 5 photographs పంపించారు. అండ్ చాలా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది మీకు, మీ ఫొటోస్ ఫీచర్ అయినాయి, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు చెప్పాలంటే అదే ఒక 4-5 నిమిషాలు పడుతుంది, అన్ని అవార్డ్స్ వచ్చినాయి. అన్నిటికంటే మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫోటో ఏది, అవార్డు ఏది? ఫోటో అంటే మహారాష్ట్రలో తీసిన పిక్చర్, ఇండియా ఇన్ 10 ఐకానిక్ ఇమేజెస్. అది ఎన్ని అవార్డ్స్ వచ్చినా, ఇప్పుడు రఘుబీర్ సింగ్ అంటే మనకి ఇండియాలో కలర్ ఫోటోగ్రఫీలో తనే లెగసీ ఫోటోగ్రఫర్, తనే లెజెండరీ, తనే స్టార్ట్ చేశారు కలర్ ఫోటోగ్రఫీ ఇండియాలో. సో తనతో పోల్చారు అంటే నాకు ఇంకా నేను స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చాను అన్నట్టే కదా. సో ఆ ఫోటో ఎప్పుడైతే తీసుకెళ్ళిందో అదే బాగా ఇంపార్టెంట్ అనిపించే పిక్చర్. ఎందుకంటే ఫస్ట్ నేను పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది కమెంట్ చేశారు, ఏంటి బ్లర్ ఫోటో, బట్ బ్లర్ ఫోటో స్పీకింగ్స్ వాల్యూమ్స్. అలాగే మీకు బాగా నచ్చిన పోర్ట్రైట్? నాకు బాగా నచ్చిన పోర్ట్రైట్, నేను మనకి మజులీ ఐలాండ్ అని ఉంటుంది, నాగాలాండ్ అస్సాం సైడ్. మజులీలో అది ఏంటంటే మనకి లాంగెస్ట్ ఐలాండ్ అంటారు దాన్ని. అక్కడికి ఒక ఫ్రెండ్తో వెళ్ళాను, 3-4 days అక్కడే ఉన్నాను. అక్కడ ట్రైబల్ పీపుల్ ఉండే, జస్ట్ వాక్కి వెళ్తున్నప్పుడు ఒక లేడీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ కొత్త పెళ్ళైన అమ్మాయి ఇంకా వాళ్ళ అత్త. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చా అని అడిగి ఫోటో తీశాను. ఫోటో తీద్దామని అడిగిన వెంటనే వాళ్ళు స్మైల్ చేశారు, చాలా బాగా స్మైల్ చేస్తుంది అనమాట. వైట్ శారీ ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఉంటుంది, అండ్ సన్లైట్ ఆ టైంకి కరెక్ట్గా ఆమె హాఫ్ ఫేస్కి పడుతుంది అనమాట. సో పర్మిషన్ అడిగేలోపు క్యాప్చర్ చేసేసాను అన్నమాట. క్యాప్చర్ చేసేసి ఆ ఫోటో నాకు ఇప్పటికీ చాలా బాగుంది అనిపిస్తుంది పోర్ట్రేట్లో. ఈవెన్ టైమ్స్ స్క్వేర్లో ఫీచర్ అయింది అనుకోవచ్చు, కానీ నాకు ఆ ఫోటో చాలా ఇష్టం. ఆ ఫోటో దుబాయ్లో ఎగ్జిబిట్ అయింది. అండ్ మీకు బాగా నచ్చిన మీ స్ట్రీట్ ఫోటోగ్రాఫ్? స్ట్రీట్ ఫోటోగ్రఫీ అంటే రీసెంట్గా నేను వారణాసిలో ఒక 1 month ఉన్నాను. 1 month ఉన్న టైంలో మనకి కుంభమేళా జరుగుతుంది. యాక్చువల్లీ కుంభమేళాలో నేను ఫొటోస్ తీయలేకపోయాను బికాస్ ఆఫ్ హ్యూజ్ క్రౌడ్ అండ్ స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్ జరిగేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. సో వైబ్ సెట్ అవ్వలేదు, అక్కడ నుండి వచ్చేసిన తర్వాత వెళ్తుంటే ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ సడన్గా వచ్చేసి చెప్పాడు అనమాట, నీకు ఇక్కడ ఫొటోస్ దొరకలేదు బట్ వారణాసిలో దొరుకుతాయి అని. సో నేను ఏం చేశాను, ఇంకా 1 month వెళ్ళి అక్కడే ఉన్నాను, అక్కడ దొరకాలి, ఫోటోగ్రాఫ్స్ దొరికితేనే బాగుంటుంది అన్న టైప్లో. అందులో కూడా ఒక అఘోరీస్ పూజ చేస్తూ ఉంటారు, బట్ ఇప్పటి వరకు ఎవరు క్యాప్చర్ చేయలేదు. మనకి అంటే అంత పెద్ద ఒక 80 guards ఉంటాయి. ఆ గార్డ్స్లో మనం పర్ఫెక్ట్ టైంలో అక్కడ ఉన్నాము, అది ఫోటో తీసాము అంటే ఒక 3-4 members ఉంటే అందులో నేనున్నాను. ఆ ఫోటో పబ్లిష్ అయిన తర్వాత చాలా సీనియర్ ఫోటోగ్రాఫర్స్ నాకు మెసేజ్ చేశారు, ద రియల్ ఫోటోగ్రాఫ్ యూ క్యాప్చర్ ద సోల్ అని చెప్పేసి. ఇప్పటి వరకు నేను 15 years నుంచి ఉన్నాను, 20 years నుంచి ఉన్నాను, ఇప్పటి వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూడలేదు అని చెప్పి ప్రైజ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్ కూడా అదే అప్లోడ్ చేశాను ఫోటోగ్రాఫ్ని, చూద్దాం అని చెప్పేసి. సో ఆ ఫోటోగ్రాఫ్ అంటే ఇష్టం. అఘోరీస్ అందరూ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కూర్చొని ఉంటారు వారణాసి గంగా పక్కనే. సార్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్స్లో మీరు తీసిన మీకు బాగా నచ్చిన ఫోటోగ్రాఫ్? వైల్డ్ లైఫ్లో అంటే ఫస్ట్ ఫీచర్ అయిన నేషనల్ జియోగ్రఫీ ఫోటోగ్రఫీ. ఓకే. లయనెస్, హైదరాబాద్లో. వావ్, నైస్. ఎందుకంటే అది క్యాప్చర్ చేసేటప్పుడు నేను జస్ట్ లయన్ని అబ్జర్వ్ చేస్తున్నాను, అదేమో గడ్డిలోకి దాక్కుంటూ వెళ్తుంది అనమాట. నేనేంటంటే ఖచ్చితంగా ఇట్ విల్ కమ్, వస్తుందని చెప్పి వెయిట్ చేస్తుండే. అది సడన్గా గడ్డిలోంచి బయటకు వచ్చి గట్టిగా అరిచేసింది. మనం అంటే పార్క్లో చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది. సో ఆ భయానికి క్లిక్ చేశాను నేను. సో
సో ఆ పిక్చర్ అంటే నేను చేయకపోయినా కూడా మనం ఏమనుకుంటాం, ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు, నేచర్ అనుకోవచ్చు. సో ఇట్ మేడ్ మీ క్లిక్ దట్ పిక్చర్. కానీ చాలా ఫొటోస్ వెనకాల స్టోరీస్ అలాగే ఉన్నాయి. ఏదో ఆ సబ్జెక్ట్ మీ కెమెరాలో బంధించాలి అని రాసి పెట్టుంది, మీరు బంధించారంతే అన్నట్టుగా ఉన్నాయి. ఆల్రెడీ రిటర్న్ అని ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకొకటి మనకి కుంభమేళా టైంలోనే ఒక మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు, దీపాలు వెలిగిస్తూ ఉంటారు అనమాట. బ్రాహ్మణ్ శారీ కట్టు చాలా బాగుంటుంది. సో మంచిగా పట్టీలు పెట్టుకొని మంచిగా, సో ఆమెను క్యాప్చర్ చేద్దామని మధ్యలో దీపం పెడుతుంది క్యాప్చర్ చేద్దామని నేను అక్కడ రెడీగా ఉన్నాను. బట్ నేను వెళ్ళి నా పొజిషన్ సెట్ చేసుకునే లోపే ఆ అమ్మాయి బయటికి వాక్ చేయడం జరిగింది. మనం గుర్తుపెట్టుకున్న సిద్ధాంతం ఏంటి, అక్కడ ఉన్నావు అంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది అని క్యాప్చర్ చేయాలి. సో తను బయటికి నడిచి వస్తున్న ఫోటో ఒకటి ఉంటుంది. సో ఆ ఫోటో చూడగానే అందులో మీకు సబ్జెక్ట్ ఏమి అంటే ఫేస్ కనిపించదు, ఫేస్ కనిపించకుండా కూడా ఓన్లీ పాదాలు చూసి అది ఎంత పవర్ఫుల్ ఫోటోగ్రాఫ్ అని చెప్పగలుగుతాం. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే దీపాలు ఉంటాయి, పక్కన చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ వేసి ఉంటాయి. ఓకే. అలాగే మీరు తెలంగాణ కల్చర్కి సంబంధించి ఫెస్టివల్స్కి సంబంధించి కూడా ఫొటోస్ తీసారా? తీసాను. వాటిలో మీకు బాగా నచ్చింది ఏది? బాగా నచ్చిందంటే ఇప్పటివరకు అయితే ఏం లేదు, ఎందుకంటే తీసింది ఏది ఫుల్ ఫ్లెజ్గా తీయలేదు. మన దగ్గర ఏంటంటే ఐడి కార్డు ఉంటేనే మన లోపలికి పంపిస్తారనమాట. బయట స్టేట్స్లో ఏమవుతుందంటే ఐడి కార్డు ఉన్నా లేకున్నా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్, దే విల్ వెల్కమ్ అస్. ఇక్కడ అన్నీ అలా అనిపించవు నాకు. సో ఇప్పటి వరకు నేను అంత ఫుల్ ఫ్లెజ్గా తీసిన ఫోటో అయితే లేదు. ఫొటోస్ అయితే తీసాను, బట్ నేను అంత పెద్ద తోపు అని చెప్పుకోవడానికి ఫోటోగ్రాఫ్స్ ఏం లేదు. అంటే అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సో ఫోటోగ్రఫీతో పాటు మీరు లిరిసిస్ట్గా కూడా కొన్ని పాటలు రాశారు, వీడియో షూట్ చేశారు, డాక్యుమెంటరీలు కూడా తీశారు. ఆ లిరిక్స్ రాశారు కదా, దానికి ప్రేరణ ఏంటి? డాడీ రాస్తుండేవారంట, డాడీ కవితలు బాగా రాసేవారంట. నాకు తెలీదు, నేను రాసిన తర్వాత డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నాకు ఈ లైన్స్ వచ్చాయి, దీని మీనింగ్ చెప్పని అడుగుతుండేవాడిని. అంటే నాకు తెలియదు, ఫాదర్ని అడిగేవాడిని. సో అట్లా నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒకటి సాంగ్ రూమ్లో ఫ్రెండ్స్తో కలిపి ఒక సాంగ్ చేశాను, షూట్ చేసి కూడా రిలీజ్ చేశారు కదా. ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ చేసినప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి పంపించేసి ఎవరు రాశారా, బాగా రాశారు అంటే ఏమన్నా మా ఫ్రెండ్ పంపించాను నేనని చెప్పలేదన్నమాట. తర్వాత వాళ్ళు బాగా ప్రేస్ చేశారు కదా అని చెప్పి ఇంకా తర్వాత ఆ సాంగ్స్లోకి అలా వెళ్ళడం జరిగింది. అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ 2019లో నాది యూట్యూబ్ ఛానల్ పోయింది. ఓకే. సో అప్పుడు ఆ ఛానల్ పోయింది కాబట్టి నేను ఇంకా ఫోటోగ్రఫీ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో అది పోవడానికి కూడా ఒక రీజన్ మా ఫోటోగ్రఫీ కోసమేమో అని అనిపిస్తుంది. అలాగే మన ప్రధాని మోడీ గారు మన్ కీ బాత్లో మెన్షన్ చేసిన ఫోటో గురించి కూడా చెప్పండి. అదే సేమ్ మేళా మూమెంట్స్లో ఏదైతే కులసాయి దసరా అని చెప్పాను కదా, దాని గురించే మాట్లాడారు మోదీ గారు. అది మాట్లాడినప్పుడు అసలు మోడీ గారి దాకా ఎలా చేరింది అది ఇంకా మనకి ఎలా తెలుస్తుంది? ఆర్గనైజర్స్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే మొత్తం ఇండియాకి సంబంధించి కల్చర్ ఫస్ట్ టైం కాంటెస్ట్ పెట్టారు ఇండియా మొత్తం. సో అందులో విన్నర్స్లో మంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పంపించారు అనమాట మోదీ గారికి. సో అందులో గ్రేట్ ఎంకరేజ్మెంట్ అనిపించింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆర్గనైజ్ చేసింది, బట్ వాళ్ళు పిక్ చేసిన ఫోటోగ్రాఫ్స్ గురించి ఆయన మెన్షన్ చేసి చెప్పడము చాలా మంచి జెస్చర్ అనిపించింది. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? నాకు ఏంటంటే నాకు ఓకే ఆ ఫోటోగ్రాఫ్ హ్యాస్ వాల్యూ అని నాకు అర్థమైపోద్ది, బట్ జనాలకి అర్థం కావాలంటే సమ్వన్ హ్యాస్ టు గివ్ ఎ వ్యాలిడేషన్. అవును. ఇప్పుడు ఆ ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో చూసినా నేను వెంటనే ఇది అవార్డ్ విన్నింగ్ పిక్చర్ అని చెప్పేయగలుగుతాను. బట్ ఎవరైనా వ్యాలిడేషన్ ఇస్తేనే కదా వేరే వాళ్ళు, ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నారు వాళ్ళకి, అంటే చుట్టుపక్కల వాళ్ళు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, డాక్టర్ కదా, ఇట్లా ఎందుకు ఊర్లు తిరుగుతున్నాడు అన్న టైప్లో ఉంటారు. సో వాళ్ళందరికీ కావాల్సిన ఆన్సర్ మోడీ గారి ద్వారా వచ్చిందని నేను అనుకుంటాను. అంటే అది చెప్పగానే ఇంకా మా డాడీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అయితే, మా అబ్బాయి పేరు మోడీ మాట్లాడాడు, మీ అబ్బాయి గురించి అని మాట్లాడారు అని క్వశ్చన్ చేస్తారు. సో అదే ఒక ప్రౌడ్ మూమెంట్ అంతే ఇంకా. ఓకే. అండ్ అలాగే మీరు చాలా నేషనల్ లెవెలే కాదు ఇంటర్నేషనల్ లెవెల్స్లో కాంపిటీషన్స్కి పంపించారు, గెలుచుకున్నారు. చాలా ఫొటోస్ గెలుపుకి చాలా దగ్గరలో వచ్చి కూడా ఆగినాయి. సో అక్కడ చాలా ప్రొఫెషనల్ స్పేస్ లాగా ఉంటుంది అది. మీరు యూ టుక్ ఇట్ అప్ యాజ్ అ ప్యాషన్, బట్ ఎంట్రీస్ పంపే వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్గా నేర్చుకున్న వాళ్ళు, ఫోటోగ్రఫీ చదువుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. సో మీరు అవి కూడా చూసే అవకాశం మీకు దొరుకుతుంది, ఎంట్రీస్ పంపిన వాళ్ళవి కూడా. సో అవి చూసినప్పుడు మీకు ఏమన్నా అనిపిస్తుందా, నేను ఇంకా
ఈ యాంగిల్లో డెవలప్ చేసుకోవాలి, ఈ ఫొటోస్ తీయాలి, అట్లాంటి ఏమైనా బకెట్ లిస్ట్లో ఉన్నాయా మీకు? అంటే అసలు ఫోటోగ్రఫీ అంటే అది ఇంకా సముద్రం అని అంటారు. మనం ఎన్ని ఫోటోగ్రాఫ్స్ తీసినా కూడా కొత్త మూమెంట్ అనేది జరుగుతూనే నెవర్ ఎండింగ్ లెర్నింగ్. నెవర్ ఎండింగ్. ఇప్పుడు ఒక ఫెస్టివల్కి ప్రతి ఇయర్ అదే అప్పుడు అనుకునేవాడిని 15 years నుంచి ఇదే ఫెస్టివల్ని ఎందుకు క్యాప్చర్ చేస్తున్నారు అని క్వశ్చన్ మార్క్ ఉండేది. సో 15 years క్యాప్చర్ చేసినా కూడా అందులో ఆ ఎథికల్ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి దే ఆర్ స్టిల్ ట్రయింగ్. అంటే 15 years నుంచి వాళ్ళే ట్రై చేస్తున్నారు, నువ్వు 1-2 years నుంచి స్టార్ట్ చేసావు, నువ్వు ట్రై చేయకూడదా? సో ఇంకా అదే ఎంకరేజ్మెంట్ గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇందులో ఇంకా సంథింగ్ ఏదో ఉంది, మనకు దొరకట్లేదు, వీ హ్యావ్ టు ట్రై ఇట్. సో మూమెంట్స్ని క్యాప్చర్ చేసి డాక్యుమెంట్ చేయాలన్నా, మూమెంట్స్ని డాక్యుమెంట్ చేయాలన్నా, మెమరీస్ని డాక్యుమెంట్ చేయాలన్నా, హిస్టరీని డాక్యుమెంట్ చేయాలన్నా ఫోటోగ్రాఫ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అంటారు కదా. సో అలాగే తెలంగాణ చరిత్రని టార్చ్ అనే సంస్థ చాలా అంటే అంతరించిపోతున్న చరిత్రని మళ్ళీ జీవన్లోకి తీసుకొచ్చి డాక్యుమెంట్ చేస్తున్నారు. అందులో మీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అది మీకు హౌ ఈజ్ ఇట్ గ్రాటిఫైయింగ్ యూ? మనకి ఫస్ట్ ఇష్టమైన పని చేయడం, సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా మన ఫోటోగ్రాఫ్స్కి వాల్యూ ఇచ్చి మనకి ఆ క్రియేటివ్ స్పేస్ అనేది ఇచ్చినప్పుడు ఐ విల్ వర్క్. సో ఆ వాల్యూ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ చేయగలను అని అనిపించింది టార్చ్లో. సో అండ్ వాళ్ళు ఏంటంటే నాకు ఆ రెస్పెక్ట్, ఎథికల్ రెస్పెక్ట్ అనేది ఇస్తారు, నా ఫోటోగ్రాఫ్స్కి వాల్యూ ఇస్తారు. సో ఆ వాల్యూ ఇచ్చినప్పుడు నాకు పోయేది ఏం లేదు కదా. సో ఐఎమ్ జస్ట్ కీప్ డూయింగ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే నా వల్ల కొన్ని టెంపుల్స్ రెస్టోర్ అవ్వడం, అది చూసి వేరే వాళ్ళు, ఇప్పుడు మనకి కిషన్ రెడ్డి గారు ఆ డాక్యుమెంటరీ చూసి ఇన్స్పైర్ అయ్యి కాల్ చేశారు. ఓకే, ఏ టెంపుల్ గురించి? చంద్రవల్లి టెంపుల్ అని. ఓకే. సో ఆ టెంపుల్ మేము రెస్టరేషన్ గురించి అని మొత్తం క్లీన్ చేసి అప్పుడు డాక్యుమెంట్ చేస్తున్నాం. సో దాన్ని వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియో మేము పంపించింది కాదు, బట్ స్టిల్ ఐ రీచ్ ఇట్ సమ్ వన్. సో అప్పుడు ఇంకా ఇట్ స్పీక్స్ కదా. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది అరుణ్ మీతోటి, బట్ మీట్ ద స్టార్ ప్రోగ్రాంలో నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి చివరిగా ఒక ఫోటోగ్రాఫర్కి చాలా విషెస్ ఉంటాయి. నేను అది క్యాప్చర్ చేయాలి, ఇది క్యాప్చర్ చేయాలి, సో అండ్ సో ప్లేస్కి మీరు ఇందాక అన్నారు కదా అందరికంటే బెటర్ ఫోటోగ్రఫీ ఇవ్వాలి అని. సో మీ బకెట్ లిస్ట్లో ఇంకేమన్నా ప్లేసెస్ ఉన్నాయా? ఇప్పటివరకు అయితే ఇండియా బయటికి వెళ్ళనివ్వట్లేదు నన్ను. సో ఇండియాలో ఉండి ఇండియాలో ఫోటో తీసిన తర్వాత దట్ ఫోటో షుడ్ టేక్ మీ అవుట్ సైడ్ ఆల్సో. లైక్ అంటే అది ఒక పెద్ద స్టేజ్ మీద ఐ హ్యావ్ టు టేక్ అన్ అవార్డ్. లాస్ట్ టైం ఇంటర్నేషనల్ అవార్డ్ గెలిచాను, బట్ దే డిడ్ నాట్ ఇన్వైట్ మీ ఫర్ ద సెరమనీ. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఒక స్టేజ్ మీదకి వెళ్ళి, అది కూడా మా డాడీని తీసుకెళ్ళాలి. డాడీని తీసుకెళ్ళి అది ఏ ఫోటో అయినది మనకి తెలియదు, బికాస్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్. మనం ఏ ఫోటో అనుకుంటాం, బట్ ఆ ఫోటో క్యాప్చర్ చేయకుండా సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ మన కోసం రాసి పెట్టిన ఫోటో మనం తీయగలుగుతాం అనమాట. కాకపోతే మనం ఆ టైంకి రెడీగా ఉండాలి. సో ఆ ఫోటో తీసిన తర్వాత నాకు అవార్డు ఇస్తుంటే మా డాడీకి అవార్డు ఇవ్వాలి అనేది అదొకటే డ్రీమ్ ఉంది ఇప్పటికైతే, ఇంకా మిగతా అవేం లేవు. అరుణ్, మీరు వ్యాలిడేషన్ ఆల్రెడీ తెచ్చేసుకున్నారు. నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ తరపున, ప్రైవేట్ సంస్థల తరపున, అలాగే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా చాలా అవార్డ్స్ పొందారు, ప్రైజెస్ పొందారు, రికగ్నిషన్ కూడా పొందారు. మీ ఫొటోస్ ఫీచర్ అయినాయి. లుకింగ్ ఫార్వర్డ్, యు ఆర్ వెరీ యంగ్ నౌ. ఫ్యూచర్లో మీరు ఇలాంటి అచీవ్మెంట్స్ ఇంకా చేయాలని, నెక్స్ట్ అవార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్.